వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెట్ 2. ఈ వారు వచ్చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అండ్ ఆ సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు సాంగ్లోకి వెళ్ళే ముందు మన అఖండ పోస్ట్ పోన్ అయింది, అది మన అందరికీ తెలిసిందే. అండ్ మళ్ళీ ఇంత బేగా రికవర్ అయిపోయి మళ్ళీ ఈవేళ ప్రీమియం షోలు వేస్తారు అండ్ రేపు మనకి మూవీ రిలీజ్ చేస్తారు అనేసి నేనైతే అనుకోలేదు. అండ్ చాలా బేగా వాళ్ళు రెస్పాన్స్ అయితే అయ్యారు. అండ్ మనకు వచ్చేసి ఈ డైరెక్టర్ కానీ అండ్ హీరో కానీ బాలకృష్ణ కానీ వీళ్ళందరూ బాగా బేగా రెస్పాన్స్ అయ్యి అండ్ ఫ్యాన్స్ ఎక్కడ డల్ అవ్వకూడదు అనేసి బేగా దింపుతున్నారు. ఖచ్చితంగా ఆ మూవీ రివ్యూ అయితే నేను పెడతాను అండ్ అది కూడా మీరు అయితే చూడొచ్చు. ఇంకా ఇప్పుడైతే వచ్చేద్దాం ఈ సాంగ్ గురించి. అండ్ ఈ సాంగ్ వచ్చేస్తే మనకి ఈ సాంగ్ లిరిక్ గట్ట అన్నీ బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సాంగ్ వచ్చేసి అద్దం ముందు అని పెట్టారు. అండ్ ఓకే, సినిమాలో సాంగ్స్ పెద్దగా ఏం లేవు, బట్ ఈ సాంగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఒక పాతకాలం సినిమాలో మీరు అందరూ చూసే ఉంటారు ఆ కొరియోగ్రఫీ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ మంచుల్లోకి వెళ్ళడం అండ్ మెయిన్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ గట్ట నాకు అన్నీ ఎలా అనిపించాయి అంటే కొత్త పాత లొకేషన్స్ లాగే నాకు అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి రవితేజ గారి సినిమాలో ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ అనేసి మన అందరికి అర్థమైపోయినట్టే. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ సాంగ్లో అయితే లిరిక్ అయితే చాలా బాగుంది, కానీ మ్యూజిక్ కొంచెం డల్ అయింది అన్నట్టు నాకు అనిపించేసింది. అండ్ మెయిన్ అద్దం ముందు అనేది వచ్చేసి తర్వాత అబద్ధం చెప్పడం అనేసి ఒక చిన్న లిరిక్ అయితే వస్తుంది. బట్ ఓకే, కొన్నిట్ల దగ్గర అయితే బాగా అనిపించినా కూడా బట్ ఎందుకో ఏదో మిస్ అయ్యిందిరా సాంగ్లో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ రవితేజ గారి సాంగ్స్ ఇది ఒక ఊపు అంటే ఒక ఎనర్జీ ఉంటుంది. బట్ ఈ సినిమాలో దింపిన ఒక 3 సాంగ్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. అండ్ 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 మెయిన్ వచ్చేసి ఎనర్జెటిక్గా లేవు. ఒక్క సాంగ్ కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. అండ్ మెయిన్ వచ్చేసి లాస్ట్ ఇంక ఇందులో ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ పెడతారు పక్కా అనుకుంటున్నాను. బట్ ఆ సాంగ్ అయినా ఖచ్చితంగా మనకి బాగుంటే నాకు నచ్చుతుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి తన ఇప్పటికొచ్చి ఇంకో సాంగ్ మొన్న దింపారు. ఆ సాంగ్ కూడా అంత పెద్ద గేమ్ లేదు చెప్పుకోదగ్గట్టుగా. అంటే ఈ సాంగ్ కూడా అంత గేమ్ లేదు, బట్ లొకేషన్స్ టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ లొకేషన్స్ గట్టా అవన్నీ చూసినప్పుడు నాకు ఎవడు సినిమాలోని శృతి హాసన్ మన రామ్ చరణ్ గారు వేస్తారు చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో ఈ సెటప్ కూడా అలాగే అనిపించింది. అండ్ మెయిన్ పాత లుక్ అయితే తీసుకొచ్చారు ఇందులోని, మనం ఒకటి మిస్ అయిపోయాం పాత లుక్. అండ్ ఈ మొత్తం సాంగ్లో అదంతా కవర్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి సాంగ్స్ పెద్దగా ఏం లేవు. మూవీ అయినా బాగుంటే ఖచ్చితంగా సంక్రాంతికి అయితే కొట్టేస్తారు. చూద్దాం, ఇంకా టీజర్ కానీ ఇంకా ట్రైలర్ కానీ ఏం దింపలేదు, ఒక క్లిప్స్ దింపారు. అవి చూసిన తర్వాత నాకు ఎలాగ అనిపించిందో ఖచ్చితంగా మీకు రివ్యూ అయితే పెడతాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం పెట్టుకోండి.